నమస్కారం. మన పురాణాల్లో దేవుళ్ళను చూడగానే మన కళ్ళ ముందు కదిలే రంగు నీలం. విష్ణువు, శివుడు, కృష్ణుడు ఇలా అందరూ ఆ నీలమేఘశ్యాములే. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనుషులకు లేని ఈ నీలిరంగు దేవుళ్ళకు మాత్రమే ఎందుకుంది? ఇది కేవలం కవుల ఊహేనా? లేక దీని వెనుక కంటికి కనిపించని ఏదైనా విశ్వరహస్యం దాగి ఉందా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది భక్తి గురించి కాదు, ఈ నీలిరంగు వెనుక ఉన్న అంతరిక్ష విజ్ఞానం గురించి. సాధారణంగా మనం చూసే రంగుల్లో ఎరుపు రంగుకు శక్తి తక్కువ, కానీ నీలి రంగుకు అపరిమితమైన శక్తి ఉంటుంది. ఒక నక్షత్రం ఎంత వేడిగా, ఎంత శక్తివంతంగా ఉంటే అది అంత గాఢమైన నీలిరంగులో మెరుస్తుంది. అంటే మన దేవుళ్ళు అనంతమైన శక్తికి నిలయాలు అని చెప్పడానికి ఇది ఒక సంకేతమా? మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అణు రియాక్టర్లలో రేణువులు కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించినప్పుడు అక్కడ ఒక వింతైన నీలికాంతి పుడుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ఒక వికిరణ శక్తిగా గుర్తిస్తారు. బహుశా దైవపురుషులు మనకంటే ఉన్నతమైన లోకాల నుండి వచ్చినప్పుడు వారి చుట్టూ ఉండే అపారమైన శక్తి క్షేత్రం మన కంటికి నీలం రంగులో కనిపిస్తుందా? అంతేకాదు, ఆకాశం నీలం, సముద్రం నీలం, అంతూ పొంతూ లేని అనంతమైన ప్రతి వస్తువు నీలం రంగులోనే ఉంటుంది. అంటే దేవుడు కూడా అనంతుడు అని చెప్పడమే ఈ రంగు వెనుక ఉన్న అసలు ఉద్దేశమా? మనం చూసే ఈ ప్రపంచం చాలా చిన్నది. మన కంటికి కనిపించే రంగులు కూడా చాలా పరిమితం. పాములకు ఒకలాగా, తేనెటీగలకు మరొకలా ఈ ప్రపంచం కనిపిస్తుంది. అలాగే మనం చూడలేని ఒక అత్యున్నతమైన తరంగ దైర్ఘ్యంలో దేవుళ్ళు ఉండవచ్చు. ఆ శక్తిని మన కళ్ళు కేవలం నీలం రంగులోనే గుర్తించగలుగుతున్నాయేమో. కాబట్టి నీలమేఘ శ్యాముడు అంటే కేవలం ఒక రంగు కాదు, అది ఈ విశ్వంలోని అత్యున్నతమైన శక్తికి ప్రతిరూపం. అది ఒక మర్మం, ఒక అద్భుతం. మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది కేవలం నమ్మకమా, లేక మనం ఇంకా అర్థం చేసుకోలేని విజ్ఞానమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మమ్మల్ని అనుసరిస్తూనే ఉండండి. ధన్యవాదాలు.